నేను నా భార్య భారతదేశం కాదు ప్రపంచంలో చాలా చోట్ల తిరిగాం మేము. నా భార్య అలాగే బొట్టు పెట్టుకుంటుంది. తను హిందూ కాబట్టి చర్చికి వెళ్తుంది, మసీదుకి వెళ్తుంది, నేను వెళ్తా. మేము ప్రార్థనలు చేస్తాం. ప్యారిస్ వెళ్ళాం, డైరెక్ట్గా చర్చికి వెళ్ళాం, ప్రార్థన చేసుకొని వచ్చాం అరగంట. కాశ్మీర్ వెళ్ళాం, బిగ్గెస్ట్ మసీదు పెద్దది, ఆడికి వెళ్ళాం. నేను 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని వచ్చా. మా ఆవిడ దండం పెట్టుకొని అంతా తీసింది. ఒకసారి చూపించారు సార్, చూసారా? ఇది దేవాలయానికి వెళ్ళాను, సిక్కు ప్రార్థనా మందిరాలకు వెళ్ళాము నేను నా భార్య, ముస్లిం మసీద్కి వెళ్ళాము, దర్గాకి వెళ్ళాము. చూడండి ఇవన్నీ వీడియో. చర్చికి వెళ్తాము, చర్చిలో ప్రార్థన చేస్తాము. ఒకసారి నా కొడుకు కాకాని దగ్గర ఉన్న చర్చిలో దండం పెట్టుకొచ్చి ఒక 50,000 చదివించి ప్రార్థన చేయించుకుని వచ్చాడు. నాకు ఆరోగ్యం బాగున్నప్పుడు క్రైస్తవుడు మా బావ సల్మాన్ రాజు వాళ్ళ భార్య నా ఇంటికి వచ్చి నాకు నా భార్యకి బైబిల్ మా దగ్గర పెట్టి ప్రార్థన చేశాడు. అన్నీ చూస్తాం. ఏ అఫిడవిట్లు మా మధ్య రాలేదే. మేము 50 ఏళ్ల నుంచి కలిసే ఉన్నామే, చిన్నపిల్లల దగ్గర నుంచి. చూడండి, అది సిక్కు వెళ్ళాం, స్వర్ణ దేవాలయం వెళ్ళాం, కాశ్మీర్ వెళ్ళాం, వెళ్ళి ఎత్తుక్కుంటూ వెళ్ళాం, మసీద్కి, దర్గాకి వెళ్ళాం. చూడాలా ఏమండి? సౌండ్ ఇట పెడతా. నేను కనపడుతున్నాగా ప్రజలారా. అట్లా మేము ఎన్నిసార్లు తిరిగాం, ఎన్నోసార్లు చర్చిలు, ఒక 50-60 సార్లు చర్చిలు, ఒక 30-40 సార్లు